సొరకాయ పులుసు చేయడానికి ముందుగా కూర చేసే గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ పోసుకొని 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చనిపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు చక్కగా తాలింపు వేసేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ఉల్లిపాయ పొడిగా కట్ చేసుకోవాలి. వెంటనే పచ్చిమిర్చి వేసుకొని చక్కగా కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయ అలా వేగిన తర్వాత ఉల్లిపాయ సొరకాయ ముక్కలు పులుసుకి కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం మగ్గుతూ ఉంది కదా, నేను ఒకసారి అటు ఇటు కలిపి పులుసులోకి ఒక టమాటా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలపడం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గింది కదా, ఆయిల్ పైకి. ఇప్పుడు మనం దీనిలోకి సరిపోయి ఉప్పు వేసుకుందాం. సొరకాయ పులుసు చాలా బాగుంటుందండి. ముద్దపప్పు ఉండాలి దీనికి కాంబినేషన్గా. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. మా స్టవ్కి చక్కగా ఎండ పడుతుంది అన్నమాట. చూడండి, చాలా వరకు మగ్గి పెట్టి దీనిలో కొంచెం వాటర్ పోసుకున్నాం. దీంట్లో చింతపండు పులుసు పోసే ముందే ముక్కలు ఉడకపెట్టేసుకుంటే పులుసులో ఉడకలేదు అనే బాధ అవసరం లేదు. పులుసు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించాక కారం వేసుకుంది. చూసారా, ముక్క ఇలా ఉడికిన తర్వాత పులుసు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను నేను. దీనికి కావాల్సినంత చింతపండు మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు. పులుసు నేనైతే ఇదిగోండి పులుసు పోసేస్తున్నాను. చూసారా, సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు మీరు బెల్లం తినే వాళ్ళైతే, స్వీట్ తినే వాళ్ళైతే బెల్లం వేసుకోండి. మేమైతే బెల్లం వేస్తాము కంపల్సరీ. బెల్లం అయితే ఇలా కొట్టి పెట్టుకున్నాను. మెత్తగా ఏమీ చేయవసరం లేదు. ఇలా వేసిన కరిగిపోతుంది. 2 నిమిషాలు ఆగి వేస్తాను. బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి. మా సైడ్ అయితే బెల్లం వేయకుండా సొరకాయ పులుసు చేయరు. బెల్లం వేసుకోండి.
బెల్లం వేసి ఒక 2-3 మినిట్స్ నుంచి స్టవ్ ఆపుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సొరకాయ పులుసు అయితే ఇలా రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం చిన్న ముక్కలు అనిపిస్తే మీరు ఇంకొంచెం పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే పులుసు పొయ్యక ముందే ముక్క ఉడకబెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.